హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మనోజ్ తనకి వచ్చిన లెటర్కి పరిష్కారం కావాలి అని ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తాడు కదా. ఆ స్వామీజీ, చూడు బాబు, నువ్వు ఒక్కొక్క రోజు వారంలో ఒక్కొక్క రంగు షర్ట్ని వేసుకోవాలి, అప్పుడే నీ సమస్య తీరుతుంది అని తనకి తెలిసిన ఒక పరిష్కారాన్ని చెప్తాడు. నేను అలా రంగురంగుల షర్ట్లు వేసుకుంటే మా ఇంట్లో వాళ్ళు నాకు పిచ్చి అనుకుంటారు స్వామి అని అంటారు. నీ సమస్య తీరాలి అంటే వాళ్ళేమనుకుంటున్నారు అని కాదు, నేను చెప్పిన పరిష్కారాన్ని పాటించు, నీ సమస్య తొలగిపోతుంది అని ఇంకా ఆయన చెప్తారు. సరే స్వామి, ఫీజు ఎంత అని అడుగుతారు. 5,000 అని అంటాడు. ఏంటి 5,000? రంగురంగుల బట్టలు వేసుకోమని చెప్పినందుకు 5,000 అని అంటారు. ఎక్కువగా అనిపిస్తుందా? సరే, నీకొక శాపం పెడతాను అప్పుడు అని అనేసరికి, వద్దు వద్దు, శాపాలేమీ వద్దు, సరే ఇస్తాను అని చెప్పి మనోజ్ 5,000ని ఆ స్వామీజీకి ఇస్తాడు. ఇంకా స్వామీజీ అలా ఆ డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటే అప్పుడే మనోజ్కి లెటర్ ఇచ్చి వెళ్ళిన అతను స్వామీజీ దగ్గరికి వస్తాడు. సార్, నా కమిషన్ అని అంటారు. ఇదిగోరా 1,000 రూపాయలు. ఇలాంటి పిచ్చోళ్ళు ఉన్నంతకాలం మనం హ్యాపీగా బ్రతకచ్చు. ఇలాంటి వాడని తెలుసుకొని వీడి దగ్గరికి నిన్ను పంపించా. ఇప్పుడు చూడు, వారం తర్వాత మళ్ళీ నా దగ్గరికి వస్తాడు, ఏదో ఒక సమస్యని వస్తూనే ఉంటాడు అని చెప్పి ఇంకా డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు ఆ గురూజీ. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. రవి, శృతి ఇంటికి రీచ్ అవుతారు. శృతి శృతి అని అంటాడు రవి. ఏంటి రవి అని అడుగుతుంది. ఏం లేదు, మా రెస్టారెంట్ వాళ్ళు ఒక కాంపిటీషన్ని కండక్ట్ చేస్తున్నారు, ఆ విషయం నీకు చెప్పడానికే వచ్చాను అని అంటారు. వాట్ కాంపిటీషనా? ఏం కాంపిటీషన్ అని అడుగుతారు. బెస్ట్ కపుల్ కాంపిటీషన్ 2025. సో ప్రతి ఇయర్ మా రెస్టారెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు, మనం ఈ ఇయర్ పార్టిసిపేట్ చేద్దామా? మనకి లాస్ట్ ఇయర్ పెళ్ళవలేదు కదా అని అంటారు. మనం పార్టిసిపేట్ చేయొచ్చు, మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తే చాలా బాగుంటుంది కదా అని అంటుంది. నువ్వు చెప్పేది నిజమే, ఎందుకంటే అమ్మా నాన్న మధ్య సమస్య తొలగిపోయింది, ఇంకా ఇంట్లో అన్నయ్య వదిన కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ విషయాన్ని చెప్దాం, రా వెళ్దామని చెప్పి ఇంకా రవి, శృతి ఇద్దరు కలిసి అయితే హ్యాపీగా హాల్లోకి వస్తారు. అమ్మా, నాన్న, అందరూ అందరూ రండి అని పిలుస్తారు. ఇంకా బాలు, మీనా, మనోజ్, రోహిణి అండ్ ప్రభావతి, అందరూ, సత్యం అందరూ హాల్లోకి వస్తారు. ఏమైంది అని అడుగుతారు. నాన్న, ప్రతి ఇయర్ మా రెస్టారెంట్లో బెస్ట్ కపుల్ కాంపిటీషన్ని జరుపుతారు, ఆ విషయాన్ని చెప్పడానికే పిలిచాను అని అంటారు. అంటే ఏంటి అని అడుగుతుంది పాపం మీనా. అంటే ఆదర్శ జంటని ఎంపిక చేస్తారు వదిన, వాళ్ళలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి 1,00,000 రూపాయల ప్రైజ్ మనీ అని అంటాడు రవి. ఇంకా అప్పటి వరకు చాలా లైట్ తీసుకున్న మనోజ్ అండ్ ప్రభావతి ఇద్దరు, ఏంటి 1,00,000 రూపాయలా అని నోరు వెళ్ళపెడతారు. అవును, గెలిస్తే 1,00,000 రూపాయలు అని అంటారు. అయితే మనం కూడా ఈ పోటీలో పాల్గొందామండి అని అంటుంది ప్రభావతి. ప్రభా, ఇప్పుడే ఏమన్నావు? మన వయసుకి సంబంధించిన పనులేనా ఇవి అని అన్నావు, ఇప్పుడు డబ్బులకి ఆశపడి పోటీలో పాల్గొంటాను అంటున్నావు, ఇది కరెక్ట్ కాదు ప్రభా అని అంటారు. సత్యం, ఊరుకోండి, మీరు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఎప్పుడైనా భార్యాభర్తలే కదా, మనకి ఏమంత వయసు అయిపోయిందని, మొన్నే కదా జస్ట్ 16 వెళ్ళాయి అని అంటారు. అవునవును, నీకేమో 16, అన్నయ్య గారికి 18, మీరందరూ వాళ్ళ ముందు చిన్న పిల్లల్లా కనిపిస్తారు మరి అని అంటుంది కామాక్షి. నువ్వు ఊరుకో, ఏమండి వెళ్దామండి అని అంటుంది. సరే, నువ్వు ఇంతలా ముచ్చట పడుతున్నావు, వెళ్దాంలే అని అంటారు సత్యం. ఇంకా పాపం హ్యాపీగా ఫీల్ అవుతారు బాలు, మీనా. రోహిణి, మనం కూడా వెళ్దాం అని అంటాడు. మనమా? ఇప్పుడే కదా వద్దన్నావు అని అంటుంది రోహిణి. 1,00,000 రూపాయలంటే మాటలా? హ్యాపీగా 1,00,000 రూపాయలు గెలిచామనుకో మన బిజినెస్లోకి పనికొచ్చిద్ది అని అంటాడు. అవును, నీకెప్పుడు బిజినెస్లో డబ్బులు ఎలా పోగొట్టాలా, ఎలా రాబట్టాలా అని ఉంటుంది, కానీ అప్పు తీర్చాలని ఉండదారా అని అడుగుతాడు బాలు. ఎందుకలా మాట్లాడుతున్నావు? నీకు ఇవ్వాల్సిన 2,00,000 ఇచ్చాం కదా అని అంటారు. అయ్యో పార్లర్ అమ్మ, 2 లక్షలే ఇచ్చారు, 4 లక్షల్లో ఇంకో 2 లక్షలు ఇవ్వాలి కదా అని అంటారు.
ఈ కపుల్ కాంపిటీషన్లో గెలిచి నీ 2 లక్షలు నీ మొహాన కొడతాను అని అంటాడు మనోజ్. ఇలాంటి దిక్కుమాల తెలివితేటలు ఉన్నంత వరకు నువ్వు ఇలాగే ఉంటావు అని అంటాడు బాలు. అయితే నాకు లిస్ట్ చెప్పండి, ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అని అడుగుతారు. అమ్మాయి నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను, నా పేరు కామాక్షి, మా వారి పేరు రంగారావు అని అంటుంది కామాక్షి. ప్రభావతి, సత్యం ఒక పేరు, బాలు మీనా ఒక పేరు, మనోజ్ అండ్ రోహిణి ఒక పేరు, అండ్ రవి శృతి కూడా పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళు ఒక పేరు. సో వీళ్ళందరూ కలిసి అప్లికేషన్ అయితే ఫిల్ చేస్తారు. సో అప్లికేషన్ని ఫిల్ చేసిన తర్వాత అందరూ ఎంతో హ్యాపీగా అయితే ఉంటారనమాట. అయితే రేపే కాంపిటీషన్, రోహిణి మనం మాత్రం ఎలా అయినా గెలవాలి రోహిణి, అర్థమైందా అని అంటారు. సరే గెలుద్దాంలే అని రోహిణి ఆ 1,00,000 రూపాయలు వస్తే ఏదో ఒకటి చేసి బాలు వాళ్ళు అప్పు తీర్చాలి, అప్పుడు కానీ నాకు ప్రశాంతత ఉండదు అని చెప్పి పాపం మనసులో అనుకుంటుంది రోహిణి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. బెస్ట్ కపుల్ కాంపిటీషన్కి వెళ్ళడానికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రెడీ అవుతారు. అప్పుడే కామాక్షి ఇంకా చాలా ఘోరంగా ఓవర్గా రెడీ అయ్యి మేకప్ వేసుకొని వస్తుంది. అమ్మో దెయ్యం అని అంటాడు బాలు. ఒరేయ్ దెయ్యం కాదురా నేను అని అంటారు. అత్త నువ్వా, మేకప్ వేసుకుంటే మనిషిలా లేవత్తా అని అంటాడు. చాలేరా నీ పొగడ్తను వెళ్ళలేకపోతున్నాను, అయినా మీ అమ్మ ఎక్కడా అని అడుగుతుంది. ఇంకా అప్పుడే మీనాక్షి కళ్ళ ముందు వస్తూ ఉంటారనమాట వీళ్ళైతే. ప్రభావతి, సత్యం ఇద్దరు మ్యాచింగ్ డ్రెస్ వేసుకొని వస్తారు. అలా ఇంకా రోహిణి, మనోజ్ కూడా వస్తారు. రోహిణి రెడీ అవుతూ ఉంటే మనోజ్, ఇవాళ ఏం వారం? సోమవారం, ఇవాళ నన్ను ఎల్లో కలర్ వేసుకోమన్నాడు కదా అని చెప్పి ఒక డార్క్ బాగా ఇంకా ఎల్లో కలర్ వేసుకుంటాడు. మనోజ్ ఏంటిది, ఇది చూస్తే నవ్వుతారు అని అంటారు. ఎవరు నవ్వినా పర్లేదు, నేను ఇదే వేసుకుంటాను అని మనోజ్ ఇంకా అలా ఎల్లో కలర్ షర్ట్ వేసుకొని కిందకి వస్తాడు. అండ్ తర్వాత రవి, శృతి కూడా రెడీ అయి వస్తారు. పాపం బాలు, మీనా మాత్రం నార్మల్ వాళ్ళు ఎప్పుడు వేసుకునే డ్రెస్ వేసుకొని వస్తారు. శృతి, మీనా నువ్వు ఇలాగే వస్తావా, నన్ను అడిగితే నేను నీకు మంచి శారీ ఇస్తాను కదా, అక్కడికి అందరూ కాస్త రిచ్గా వస్తారు అని అంటుంది శృతి. పర్లేదు శృతి, అయినా వాళ్ళు చూసేది భార్యాభర్తల బంధాన్ని కానీ చీరలని నగలని కాదు కదా అని అంటుంది పాపం మీనా. అబ్బో కవర్ బాగానే చేస్తుంది, అయినా దీని దగ్గర నగలు లేవనే, ఉంటే వేసుకునేది కదా ఏంటి, చీరలు నగలు కావాలని ఏ ఆడదానికైనా ఆశ ఉంటుంది, అవన్నీ చంపుకుంటుంది, ఎందుకంటే వాడు కారు నడుపుకునేవాడు కదా అని అంటుంది ప్రభావతి. అవును, నా భర్త కారు నడుపుతాడు, కానీ అది తన సొంత డబ్బులతో నడుపుతాడు. మీకు బాగా నచ్చిన మీ అబ్బాయిలాగా వేరే వాళ్ళ నగలు తీసుకువెళ్ళిపోయి వేరే వాళ్ళ కట్న కానుకలకి ఆశపడి నడిపేవాడైతే కాదు అని అంటుంది మీనా. ఒక్కసారిగా ప్రభావతి కోపంగా చూస్తుంటే సత్యం, ఏంటి ప్రభావతి, ఎందుకు తన వైపు అలా కోపంగా చూస్తున్నావు, నీకంత నామోషిగా ఉందా, అయినా బాలు మీనాల మధ్య ఒక సఖ్యత ఉంది, ఒకరంటే ఒకరికి ఇష్టం, ప్రాణంగా ప్రేమ ఉంది, అది చాలు వాళ్ళని గెలిపించడానికి, ఇంకా అంగులు ఆర్భాటాలు అక్కర్లేదు. అందరం బయలుదేరదామని చెప్పి ఇంక అందరూ బయలుదేరుతూ ఉంటారు. పాపం రవి, శృతి వాళ్ళందరూ కూడా వెళ్తూ ఉంటే ఇదంతా శోభ తెలుసుకుంటుంది. ఎలా అయినా ఆ కాంపిటీషన్లో నా కూతురు నా అల్లుడే గెలవాలి, వాళ్ళు బెస్ట్ కపుల్గా అందరి ముందు ప్రజమిల్లాలి అని చెప్పి మేనేజర్తో మాట్లాడుతుంది. చూడండి, మీకెంత డబ్బులైనా ఇస్తాను, సో అన్ని కాంపిటీషన్లో ఏవేవైతే రూల్స్ ఉంటాయో, ఏవేవైతే ఉంటాయో గేమ్స్, లెవెల్స్, క్వశ్చన్స్, ఆన్సర్స్, అవన్నీ ఏముంటాయో అవన్నీ నా డాటర్కి తెలిసేలా చేయండి అని ఇంకా శోభ ఒకరిని కొనేస్తుంది. ఇంకా అందరూ కాంపిటీషన్కి అయితే రీచ్ అవుతారు. సో అందరికీ కోసం హాల్లో, బ్యాంక్వెట్లో మొత్తం అరేంజ్ చేసి ఉంచుతారు. సో బాలు, మీనా ఎవరెవరికైతే టేబుల్పై బోర్డ్ మెన్షన్ చేసి ఉంటుందో వాళ్ళు రిజర్వ్ చేసిన టేబుల్లో వాళ్ళందరూ కూర్చొని ఉంటారు. అదే టైంకి హోస్ట్ అయితే, హలో ఆల్, వెల్కమ్ టు బెస్ట్ కపుల్ కాంపిటీషన్ 2025. ఈ సంవత్సరం ఉత్తమ భార్యాభర్తల ఎంపికని ఘనంగా నిర్వహిస్తుంది ఈ రెస్టారెంట్ ఓనర్ గారు అని చెప్పి ఆయన్నైతే పరిచయం చేస్తారు. అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. అదే టైంకి శోభ శృతికి కాల్ చేస్తుంది. శృతి పక్కకి వచ్చి మాట్లాడుతుంటే అప్పుడే అక్కడ రోహిణి
మనోజ్ కూడా ఉంటారు. వాళ్ళని చూసుకోదనమాట శృతి. హలో అమ్మా, ఏంటి ఇప్పుడు కాల్ చేశావు అని అడుగుతుంది. బేబీ, నేను నీకు ఒక సీక్రెట్ చెప్తాను. అక్కడ మన కాంపిటీషన్లో రాజు అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతన్ని నువ్వు వెళ్ళి మీట్ అవ్వు. అతను లెవెల్స్ ఎలా ఉంటాయి, క్వశ్చన్స్ ఏం అడుగుతారు, ఆన్సర్స్ ఏం చెప్తారు అనే విషయాల్ని చెప్తాడు. నువ్వు ఈజీగా కాంపిటీషన్లో విన్ అవ్వచ్చు అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శృతి. అప్పుడే అతను వచ్చి హలో ఐఎమ్ రాజు మేడం అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. అదంతా దూరం నుండి చూస్తూ మనోజ్ అండ్ రోహిణి, మమ్మీ ఏంటిది అంటే రాంగ్ రూట్లో నన్ను కాంపిటీషన్ విన్ అవ్వమంటావా? ఓడైనా ఓడిపోతాను కానీ ఐ కాంట్ డూ దట్. అయినా ఇది మేము జస్ట్ ఎంజాయ్ చేయడానికి ఫన్ కోసం వచ్చాం, డబ్బుల కోసం కాదు. నువ్వు ఇలాంటివి ఎప్పుడు చేయొద్దు మమ్మీ అని అంటారు. అది కాదు బేబీ, నువ్వు ఆ కాంపిటీషన్లో విన్ అయితే ఖచ్చితంగా నీకు ఒక మంచి పేరు వస్తుంది, మీ ఇంట్లో నీకు మంచి గౌరవం దక్కుతుంది అని అంటారు. మమ్మీ, ఇంట్లో రెస్పెక్ట్ ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు, బట్ ఇలాంటి చీప్ స్టంట్స్ మాత్రం నేను వేయను. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టద్దు. నీ పేరేంటో నాకు తెలీదు, కానీ నీ అవసరం నాకు లేదు, వెళ్ళిపో అని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారనమాట శృతి. ఇదంతా దూరం నుండి రోహిణి మనోజ్ గమనిస్తారు. రోహిణి చూసావా, అక్కడ వాడు శృతికి హెల్ప్ చేస్తానన్నా శృతి వద్దంటుంది అని అంటారు. ఎంతైనా డబ్బు ఉంది కదా, అందుకే డబ్బులు అక్కర్లేదనుకుంటుంది అని అంటుంది రోహిణి. అది కాదు, వాడికి మనమే ఎంతో కొంత డబ్బులు ఇచ్చామనుకో వాడు మన వైపు ఉంటాడు కదా అని అంటారు. నిజమే కానీ అని అంటుంది. కానీ లేదు, ఏమీ లేదు, 1,00,000 రూపాయలు కొంచెమైనా ఖర్చు పెట్టాలి కదా అని అంటాడు మనోజ్. నిజమే, కానీ వాడు ఎలా మన మాట ఒప్పుకుంటాడు అని అంటారు. ఏముంది రా వెళ్దామని చెప్పి ఇంకా వెంటనే అలా అయితే బయలుదేరుతాడు మనోజ్. హలో, నువ్వు శోభా గారు సెట్ చేసిన వాడివే కదా, నేను నీకు 1,000 రూపాయలు ఇస్తాను, నాకు క్వశ్చన్స్ లీక్ చేస్తావా అని అడుగుతాడు. ఏ కాలంలో ఉన్నావు నువ్వు, 1,00,000 రూపాయల ప్రైజ్ మనీకి 1,000 రూపాయలు ఇస్తావా? ఛీ అని ఎక్కడ ఆగా ఎంత ఇవ్వమంటావు అని అడుగుతారు. 20,000 అని. ఏంటి 20,000? 20,000 ఇస్తే ఇంకెందుకు అని అంటాడు. ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు అని అంటారు. సరే 20,000 ఇస్తాను, తీసుకో, కానీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కరెక్ట్గా ఉండాలి అని అంటారు. తప్పకుండా, నేను నీకు లెవెల్ ముందు చెప్తూ ఉంటాను, నువ్వు అలా చేస్తూ ఉండు అని చెప్పి ఇంకా అలా మనోజ్ ఇచ్చిన 20,000 తీసుకొని క్వశ్చన్స్ అన్నీ లీక్ చేస్తాడు ఆ వ్యక్తి. ఇంకా అలా లెవెల్ 1 అయితే స్టార్ట్ అవుతుంది. ఇందులో మీకు కొన్ని సరదా క్వశ్చన్స్ అడుగుతాం. భర్తలు భార్యలు మీరు స్టేజ్ పైకి వచ్చి వెనక్కి నించోవాలి, ఎవ్వరు చూడకూడదు. మేము క్వశ్చన్ అడుగుతాం, మీరు స్లేట్పై ఆన్సర్ రాయాలి, వాళ్ళు బోర్డ్పై రాస్తారు. 2 ఎన్ని మ్యాచ్ అయితే అన్ని పాయింట్స్ అని చెప్పి ఇంకా అలా కొన్ని గేమ్స్ అయితే పెడతారు. అందరూ వస్తారు, మనోజ్ రోహిణి ఇంకా వాళ్ళు ఇదంతా చూస్తారనమాట. ఇదేంటి ఇష్టమైనవని అడుగుతున్నారు అని చెప్పి ఇంకా అలా చూసేసరికి అందులో అందరికంటే ఫస్ట్ మార్క్స్ అయితే ఎక్కువ మార్క్స్ అయితే బాలు మీనాకి వస్తాయి, తర్వాత కామాక్షి వాళ్ళకు వస్తాయి. 3rd ప్లేస్లో రవి శృతి ఉంటారు, 4th ప్లేస్లో ప్రభావతి ఉంటుంది. ప్రభా, ఇన్నేళ్లలో నాకు ఇష్టమైనవి నీకు తెలీదా అని అంటారు. మీరు నాకు ఇష్టమైనవన్నీ రాశారు, కానీ నాకే తెలియలేదు అని అంటారు. అయినా అంతేలే అని మనసులో అనుకుంటూ పాపం సత్యం అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఇంకా బాలు మీనా ఫస్ట్లో ఉంటారు. మనోజ్ అతని దగ్గరికి వెళ్ళి, రేయ్ క్వశ్చన్స్ లీక్ చేస్తానన్నావు, మరి ఏంటి ఇదంతా అని అడుగుతారు. హలో, షర్ట్ వదలండి, అయినా మీ భార్య గురించి ఇష్టమైన విషయాలంటే నేను ఎలా లీక్ చేస్తాను, అలాంటివి మీకే కదా తెలియాలి. ఛీ, ఇంత బ్రెయిన్లెస్ ఫెలోస్గా ఉంటారని అస్సలు అనుకోలేదు. మీకు క్వశ్చన్స్ లీక్ చేసినందుకు నన్ను నేను కొట్టుకోవాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదేంటి వీడు ఇలా రివర్స్ అయిపోయాడు, ఏంటో కాంపిటీషన్ ఓడిపోయేలా ఉన్నాం అని చెప్పి మనోజ్ తన 20,000 పోయినందుకు, కాంపిటీషన్ పోయినందుకు బాధపడతాడు. ఇంకా అలా అన్ని లెవెల్స్ అయితే పూర్తవుతాయి. అన్ని లెవెల్స్లో బాలు మీనానే ఫస్ట్ వస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ భార్యల్ని ఎత్తుకొని మొత్తం లైక్ కాంపిటీషన్లో రన్ చేయాలని లెమన్ అండ్ స్పూన్ గేమ్స్ కానీ వాటన్నిటిలో బాలు మీనానే అందరికంటే ముందు గెలుస్తారు. సో బాలు మీనాకైతే 1,00,000 ప్రైజ్ మనీ వస్తుంది. ఇంకా ప్రైజ్ మనీని తీసుకొని డప్పుల మేళాలతో ఇంటికి రీచ్ అవుతారనమాట
బాలు మీనా అదంతా చూసి రోహిణి మనోజ్ మాత్రం చాలా ఇరిటేటింగ్గా కుళ్ళుగా లోపలికి వెళ్ళిపోతే రవి శృతి వీళ్ళందరూ మాత్రం హార్ట్లో ఎలాంటి జెలస్ లేకుండా ప్యూర్గా వచ్చి బాలు మీనా 1,00,000 ప్రైజ్ మనీ గెలిచారని అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా బాలు మీనా బెస్ట్ కపుల్ కాంపిటీషన్లో గెలిచి 1,00,000 ప్రైజ్ మనీతో ఇంటికి రీచ్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.